తనను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నియమించినందుకు ఎంతో సంతోషంగా ఉందని గుడిసె కృష్ణమ్మ అన్నారు. చంద్రబాబు నాయుడు తన తండ్రి లాంటివాడని, ఆయన గత 2024లో ఆదోని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తనను ఆదరించారని తెలిపారు. అప్పటి నుండి పార్టీ తన కుటుంబంలో భావించి సేవలు అందించానన్నారు. తనను గుర్తించిన పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పార్టీలో ఎందరో ఉదంతులు ఉన్నారని, సీనియర్ల సహకారం తనకు ఎంతో అవసరమని ఆమె చెప్పారు. నా తండ్రి సమానుడు. ఎప్పుడైతే నేను 2004లో ఎమ్మెల్యేగా చేపట్టి ఆ ఎలక్షన్ రోజు నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని నా తండ్రిగా భావించి, తెలుగుదేశం పార్టీని నా కుటుంబంగా భావించి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీయే ప్రాణంగా, పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులుగా నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, అదేవిధంగా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా మంది నిన్న మొన్న అందరు కూడా ఫోన్ చేసి చాలా అదృష్టం అక్క అన్నారు. నిజంగా అదృష్టవంతురాలనే ఈ విషయంలోన చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చాలా బాధ్యతాయుతమైన పదవి ఇది. ఏదో నార్మల్ పదవి కాదు, ఒక జిల్లాకి సంబంధించిన పదవి. అది కూడా ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ఒక చాలా ఛాలెంజింగ్ అనుకుంటున్నాను. ఈ ఛాలెంజింగ్కి ఖచ్చితంగా అందరి సహకారంతో, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నిజంగా కర్నూలుకి ఒక గొప్ప ఘన చరిత్ర ఉంది. ఈ కర్నూలు జిల్లాలోన అనేక మంది ఉద్దండులు, అనేక మంది నాయకులు ఉన్నారు. కానీ మొట్టమొదటిగా ఒక మహిళకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది, అది కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక మహిళగా ఈరోజు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల మా పార్టీకి ఉన్నటువంటి స్థానం ఏంటో ఈ పదవి ఇచ్చి ప్రజలందరికీ తెలియజేశారు.